బ్రేకింగ్ న్యూస్. ఖమ్మంలో ఒక వ్యక్తి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అయితే ఆ వ్యక్తి మరణానికి భార్య వివాహేతర సంబంధమే కారణమన్నట్టుగా తెలుస్తోంది. సో 3 రోజుల క్రితం అదృశ్యమైనటువంటి ఒక వ్యక్తి విషయంలో తన భార్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ తర్వాత విచారణ ప్రారంభించిన పోలీసులకి ఒక కాలువలో భర్త మృతదేహం లభించింది. సో ప్రస్తుతానికైతే ఈ భర్త మరణానికి కారణం ఎవరు అని చెప్పి ఆ భార్య అనుమానం వ్యక్తం చేస్తున్న క్రమంలో డేవిడ్ అనేటువంటి ఒక వ్యక్తి పేరు బయటకు వచ్చింది. డీటెయిల్స్లోకి వెళ్తే ఖమ్మంలో ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఆ అదృశ్యమైనటువంటి వ్యక్తి బూరా శ్రీనివాస్, ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి నిందితుడిగా పేర్కొనబడుతున్నాడు, అనుమానితుడిగా ఉన్నాడు. అయితే బూరా శ్రీనివాస్ 45 ఏళ్ళు, ఆయన ఒక షాప్లో స్వీట్ షాప్లో గుమస్తాగా పనిచేస్తున్నాడట. ఈ 6వ తేదీన ఉదయాన్నే పనికి వెళ్ళిపోయాడు. తిరిగి సాయంత్రం 8 గంటలకల్లా పని ముగించేసుకొని తన ద్విచక్ర వాహనం పైన తిరిగి ఇంటికి వస్తుండగా కొంత దూరం వరకు వచ్చిన తర్వాత ఆ ద్విచక్ర వాహనం అక్కడ పడిపోయింది. కొంతమంది గుర్తులేని వ్యక్తులు ఆయనని అక్కడి నుంచి కిడ్నాప్ చేశారు. తర్వాత తన గొంతు నులిమి హతమార్చారట. ఆ తర్వాత ఎన్ఎస్పి కాలువలో పడవేసి అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. సో 6వ తేదీన ఎంతకు భర్త ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజున భార్య అటు పోలీసులకు కంప్లైంట్ చేసింది. భార్య కంప్లైంట్ మేరకి పోలీసులు రంగంలోకి దిగారు. సో పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. అయితే భర్త అంటే ఇక్కడ ఒక మృతదేహం లభించింది. ఎన్ఎస్పి కాలువలో ఒక మృతదేహం, గుర్తులేని మృతదేహం లభించింది. అది కొదుమూరు వందనం వద్ద ఒక గుర్తులేని మృతదేహం లభించడంతో మృతదేహాన్ని బూరా శ్రీనివాస్ మృతదేహంగా నిర్ధారించిన పోలీసులు వెంటనే బంధువులకి సమాచారం అందించారు. సో అక్కడికి వెళ్ళి చూస్తే ఇది ముమ్మాటికి ఒక హత్య ప్రయత్నంగానే కనిపించింది. హత్య చేసి ఆయన్ని హతమార్చినట్టుగానే కనిపించింది. సో శ్రీనివాస్ మృతదేహం లభించిన తర్వాత పోలీసులు బంధువులకు సమాచారం ఇస్తే ఆ శ్రీనివాస్ని గుర్తుపెట్టారు. పోలీసులకి భార్య చెప్తున్న వివరాల ప్రకారంగా తన భర్తని డేవిడ్ అనేటువంటి ఒక వ్యక్తి హతమార్చి ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆ భార్య కూడా అనుమానం వ్యక్తం చేసిందట. సో భార్య కన్ఫర్మ్ చేస్తోంది. సో ఇంకా డేవిడ్ అనుమానితుడిగా ఉన్నాడు ఈ కేసులో. సో శ్రీనివాస్ వరుసకు ఈ డేవిడ్ అనే వ్యక్తి సోదరుడు అవుతాడట, ఒక కజిన్ లాగా అవుతాడు. సో శ్రీనివాస్కి ఇటు సురేష్ చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్కి ఆ తర్వాత డేవిడ్కి ఇద్దరికి మధ్య ఒక కజిన్ రిలేషన్షిప్, బ్రదర్హుడ్ రిలేషన్షిప్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన ద్విచక్ర వాహనంలో తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలోకి వెళ్ళగానే కారులో ఎక్కించుకొని తన ప్రాణాలు తీసి కాలువలో పడేశాడు ఈ నిందితులని తెలుస్తోంది. సో డేవిడ్ పై అనుమానం వ్యక్తమవుతోంది. ఇక్కడ సంధ్యతో ఇటు డేవిడ్కి అంటే మృతుడి భార్య సంధ్యతో ఇటు డేవిడ్ అనేటువంటి ఒక వ్యక్తికి వివాహేతర సంబంధం కూడా ఉందట. సో ఈ విషయాన్ని స్థానికులు కన్ఫర్మ్ చేస్తున్నారు. సో శ్రీనివాస్ అడ్డుగా ఉన్నాడనే సుపారీ గ్యాంగ్తో స్కెచ్ వేసి డేవిడ్ ఈ కుట్రకు పాల్పడ్డాడన్నట్టుగా పెద్ద ఎత్తున అనుమానం వ్యక్తమవుతోంది. సో ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు, పోలీసులు విచారిస్తున్నారు. సో దీని వెనుక డేవిడ్ ప్రమేయం ఉందా లేదా అనేది మాత్రం పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు. సో ప్రస్తుతానికైతే అటు భార్య కూడా డేవిడ్ పేరే చెప్తోంది. అయితే సంధ్య, అటు మృతుడి భార్య సంధ్య అండ్ డేవిడ్కి వివాహేతర సంబంధం ఉన్న విషయం స్థానికులు చెప్తున్న నేపథ్యంలో అటు భార్య కూడా డేవిడ్ పేరే పదే చెప్తోంది. అయితే ఇక్కడ డేవిడ్ అనే వ్యక్తి అటు సంధ్యకి తెలిసి ఈ పన్నాగానికి పాల్పడ్డాడు. ఒకవేళ నిజంగా కనుక ఆయన దీనిలో నిందితుడిగా ఉంటే తనకు తెలిసి అటు భార్యకు తెలిసే ఈయన పన్నాగానికి పాల్పడ్డా, తన భర్తని హతమార్చాడా, లేదు అనుకుంటే కనుక భార్య ఎక్కడ ఈ భర్త ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నాడు ఈ భర్త శ్రీనివాస్ అని చెప్పి అటు సంధ్యకి డేవిడ్కి మధ్య అడ్డును తొలగించాలనే ప్రయత్నంతో డేవిడ్ నిర్వాకానికి పాల్పడ్డా, ప్రస్తుతానికి పోలీసులు ఈ కోణాల్లో విచారిస్తున్నారు. మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్న. అంతకంటే ముందు ఒకసారి డైరెక్ట్గా భార్య చెప్తున్న మాటలు విందాం. భార్య ఏం మాట్లాడుతుందో చూద్దాం. మార్నింగ్ పోయిండు, ఎప్పుడు వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాడు కాలు పట్టుకు రాగానే. ఆ రోజు మొన్న 8-11 ఫోన్ వచ్చింది. వచ్చినప్పుడు ఎప్పుడైనా పావుగంట తర్వాత అడ్డు రోడ్లు ఏదైనా ఉంటే మళ్ళీ మర్చిపోకుండా చెప్పండి తెత్తా అంటాడు. మేము ఆ చొప్పున కూరగాయలు తెమ్మాను అని చెప్దామని ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఎప్పుడు 1 సారి 2 సార్లు ఎత్తకుండా ఉండడు. అట్లా 4-5 సార్లు కూడా ఎత్తలేదు. ఏంది వినయ్, ఇంకా 4-5 సార్లు అంటే ఎవరితోడన్నా మాట్లాడుతాడేమో
అని ఒక అర్ధగంట సేపు వదిలేసినాం. మళ్ళీ తర్వాత మళ్ళీ చేసినాం, ఎత్తలేదు. అయితే డిక్కీలో పెట్టుకొని వస్తాడో ఏమో, అప్పుడప్పుడు పెట్టుకుంటాడు. ఇక దగ్గరికి వచ్చిన వాళ్ళే ఎంతసేపు కాదనుకున్నాం. ఇంకా అప్పటికి కూడా రాకపోతే మా అబ్బాయికి ఫోన్ చేస్తే ఇంకా రావట్లేడేంది వినయ్ అని అంటే, నేను చేసి తెలుసుకుంటా అని స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నాడు. స్విచ్ ఆఫ్ రావడం ఏంది అని మళ్ళీ ట్రై చేయంగా మీరు దారెమ్మడి చూసుకుంటా పోండి అంటే మా మరిదిని తీసుకొని పోయినాం. పిల్లగాళ్ళ ఫ్రెండ్షిప్కి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒకరోజు మేము ఒకరోజు పోతే అక్కడ రోడ్డు మీద బండికి హెల్మెట్ ఉంది, తాళం ఉంది, ఒక చెప్పు పడి ఉంది. అక్కడ ఎవరిని అడిగినా ఏం చేయమని నేను అడిగితే ఎవరేం కాలేదన్నారు. బాడగా కంప్లైంట్ ఇచ్చినాం మాకు ఊళ్ళో బాగుంటేనే. గోడలు అయితే మా పాలలు డేవిడ్ అని డేవిడ్ చూస్తున్నారు కదా, భార్య చెప్తున్న మాటలో డేవిడ్ అనే పదాన్ని ఉపయోగించింది. 6వ తేదీన ఈ బూరా శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి స్వీట్ షాప్లో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఉదయాన్నే పనికి వెళ్ళాడు. సాయంత్రం తిరిగి రావడానికి వస్తున్న క్రమంలో మార్గ మధ్యలోనే ఎవరో గుర్తులేని దుండగులు తనని అక్కడే, ఆ భార్య చెప్తున్న మాటలో బైక్ హెల్మెట్ కాళ్ళకి వేసుకున్న చెప్పులు అక్కడే పడి ఉన్నాయి. సో ఏం జరిగింది తెలీదు. సో రాత్రి అంతా మా బాబుకు ఫోన్ చేశాను, ఆయనకి ఫోన్ చేశాను. చాలాసేపు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారేమో, బండి డిక్కీలో వేసుకొని బైక్ స్కూటీ డిక్కీలో వేసుకొని వస్తున్నాడేమో, ఇలా చాలా వరకు అనుకున్నాం. ఇక వెతకడం మొదలు పెట్టాం. రాత్రి ఆయన ఏ మార్గంలో అయితే వస్తాడో ఆ మార్గం వెంట వెతకాం. అక్కడ బైక్ హెల్మెట్ అండ్ చెప్పులు కనిపించాయి. ఆ మనిషి మాత్రం కనిపించలేదు. మరుసటి రోజు వెళ్ళిపోయి ఫిర్యాదు అందించాను. సో పోలీసులకి ఎన్ఎస్పి కాలువ దగ్గర కొదుమూరు వందనం ఈ దగ్గర మృతదేహం లభించింది. ఆ మృతదేహం శ్రీనివాస్గా గుర్తించిన పోలీసులు బంధువులకు సమాచారం ఇచ్చారు. సో అప్పుడు భార్య నోరు విప్పింది. భర్త మరణాన్ని తెలుసుకున్న భార్య దీని వెనుక ఉంది డేవిడే అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే ఇక్కడ డేవిడ్కి భార్య సంధ్యకి, అటు బూరా శ్రీనివాస్ మృతుడు భార్యకి అక్రమ సంబంధం, వివాహితర సంబంధం కూడా ఉందట. స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారంగా ఆ వివాహితర సంబంధమే ఈ దుర్మార్గానికి దారి తీసి ఉంటుందనేది ఒక అనుమానం వ్యక్తమవుతోంది. సో డేవిడ్ ఇంకా అనుమానితుడిగానే ఉన్నాడు. ఒక సుపారీ గ్యాంగ్కి సుపారీ ఇచ్చి ఈ దుర్మార్గానికి పాల్పడే విధంగా చేసి ఉంటాడనే విధంగా అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, సో శ్రీనివాస్ అండ్ డేవిడ్ ఇద్దరు సోదరులు. శ్రీనివాస్ భార్యతో ఇటు డేవిడ్కి వివాహితర సంబంధం ఉంది. సో అడ్డుగా ఉన్నాడనే ఈ నిర్వాకానికి పాల్పడ్డారా? సో అడ్డుగా తొలగించుకోవడం కోసమే డేవిడ్ నిర్వాకానికి పాల్పడ్డారా? సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఏంటి విషయం పైన? పోలీసులు ప్రస్తుతం దర్యాప్తును కూడా ముమ్మరం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెంకు చెందినటువంటి బూరా శ్రీనివాస్ ఖమ్మం నగరంలోని ఒక స్వీట్ షాప్ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. అతను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు పనులకు వెళ్ళడం, రాత్రి 8 గంటలకు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడం, అది రెగ్యులర్గా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అయితే ఆ పని చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి బూరా శ్రీనివాస్ సంధ్య అనే మహిళను గతంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కూడా ఉన్నారు. అయితే గతంలో డేవిడ్ అనే దగ్గరి బంధువుతో వీళ్ళకు ఈ కుటుంబానికి కూడా తరచూ సంబంధాలు ఏర్పడ్డాయి. అవి చాలా బలమైనటువంటి సంబంధాలుగా కూడా తెలిసింది. ఇద్దరు కూడా బంధువుల కాలంతో తరచూ ఇంటికి వెళ్ళడం రావడం లాంటి గతంలో కూడా జరిగాయి. అయితే ఈ నెల 6వ తేదీన అటు ఖమ్మం నగరంలోని స్వీట్ షాప్ దుకాణంలో పనులు ముగించుకొని రాత్రి 8 గంటలకు పనులు ముగించుకున్నటువంటి బూరా శ్రీనివాసరావు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడ గ్రామంలోని తన స్వగ్రామంకి వెళ్తుండగా మార్గ మధ్యంలోనే అతను ఫోన్ కాల్ పూర్తిగా ఆఫ్ అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుబాటులోకి రాలేదని కుటుంబ సభ్యులు సమాధానం ఇస్తున్నారు. మరోవైపు అతని ఆచూకీ కోసం కూడా పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు కూడా చేపట్టారు. కానీ ఎంతకీ బూరా శ్రీనివాసరావు కాంటాక్ట్ లోకి రాలేదు. తన కోసం రాత్రంతా కూడా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఆచూకీ కోసం అటు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ తన ఆచూకీ లభించకపోవడంతో వెంటనే మరుసటి రోజు 7వ తేదీన ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో అటు శ్రీనివాసరావు భార్య సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా చేపట్టారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.